ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే జడ్జి గారు ఇచ్చిన తీర్పు అబద్ధం. ఈ వసు ఆడించిన నాటకం. వీళ్ళు జడ్జిని డబ్బుతో కొనేశారు. లేదు పిన్ని గారు, డబ్బు తీసుకుని జడ్జి గారు తీర్పు ఇవ్వలేదు. అఖిల్ హారికలను ఎలాగైనా కలపమని నేను రిక్వెస్ట్ చేస్తే మానవత్వంతో ఆవిడ తీర్పిచ్చారు. అది నేను నమ్మాలా? కావాలనే మీరంతా కలిసి కుట్ర చేసి నాటకం ఆడారు. జడ్జి గారిని రిక్వెస్ట్ చేసింది నేను మాత్రమే పిన్ని గారు. ఆయనకు నాకు తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదు. నాకు చెవుల్లో పువ్వులు లేవు వసు. వసు గారు చెప్పింది నిజం అండి. ఈ విషయం మాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. ఎందుకు ఇలా చేశారు బావగారు? ఎందుకేంటి బేబీ? వాళ్ళ ఆస్తి చెదిరిపోకుండా ఉండడానికి, నిన్ను శాశ్వతంగా వాళ్ళ కింద బానిసలా చేసుకోవడానికి. నిన్ను అఖిల్ని కలిపేస్తే విడాకులు కూడా ఉండదు కదా, భరణం ఇవ్వాల్సిన పని కూడా లేదు. అలా తమ ఆస్తిని కాపాడుకోవడానికి నిన్ను నాశనం చేయాలనుకున్నారు. మీరు అపార్థం చేసుకుంటున్నారు. అఖిల్ను హారికను కలపాలన్న ఉద్దేశం తప్ప నాకు వేరే దురుద్దేశం లేదు పిన్ని. నీకు ఆ ఉద్దేశమే ఉంటే నా కూతుర్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేశావు? నా బేబీతో ఎందుకు అఖిల్కి సేవలు చేయించారు? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం తెలియదు అనుకుంటున్నారా? నాకంతా తెలుసు. నీకు ఈ ఇంటి విషయాలన్నీ చెప్పింది నేనేగా. అంటే ఆస్తి కోసం నన్ను మోసం చేశారా? ఎన్నాళ్ళు మీరు నా మీద చూపించిన ప్రేమ అబద్ధం, అంత నాటకం, అంత నటన. పక్కా 420 బేబీ వీళ్ళు. ఒక పెళ్లి చేయటానికి 100 అబద్ధాలు ఆడాలని చెప్తారు. ఇప్పుడు వీళ్ళు నిన్ను బానిసం చేసుకోవడం కోసం, ఆస్తి పక్కకు వెళ్లకుండా ఉండటం కోసం 1000 అబద్ధాలు ఆడారు. నిన్ను నన్ను మోసం చేశారు. మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. మేము ఏ రోజు ఆస్తి గురించి ఆలోచించలేదు. అవునా ఆంటీ? మా ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఉండాలని అభి వసులు అలా చేసుంటారు. హారికని మా సొంత చెల్లెలాగే చూసుకున్నాం తప్ప వేరే ఉద్దేశం మాకు లేదు పిన్ని. అయితే హారికని ఎందుకు బెదిరించారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.